గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రద్ధాత్రయ సుపూజిత శుద్ధాద్వయ నిరూపిత గోవింద గోవింద. నైవోత్సృజేయం బతతావ బత శాస్త్రజాతం నైవోత్సృజేయం తవ వాక్యజాతం శ్రద్ధాన్వితస్తామసవర్జితశ్చ సత్వాన్వయీ త్వాం పరిపూజయేయం అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్ భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ పవిత్రమైనటువంటి విజయదశమి పర్వదినము యొక్క సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సునాసాపుటం సుందర భ్రూలలాటం కిరీటోచితాకుంచిత స్నిగ్ధకేశం స్ఫురత్పుండరీకాభిరామాయతాక్షం సముత్ఫుల్లరత్నప్రసూనావతంసం. అథ సంకల్పః. శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః సప్తదశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికారాధితం ఇందిరామందిరం చేతసా సుందరం
దేవకీ నందనం నందజం సందధే శ్రీవేదవ్యాస ప్రార్థనా మతిబలాది నిరీక్ష్య కలౌ నృణాం లఘుతరం కృపయా నిగమాంబుధే సమకరోదిహ భాగమనేకధా శృతిపతిం గురువ్యాసమహం భజే. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ మానవుల యొక్క లౌకికమైనటువంటి జీవితము, ఆధ్యాత్మికమైనటువంటి జీవితము, ఈ రెండూ కూడా సర్వతోముఖమైనటువంటి అభివృద్ధి సాగించడానికి వీలైనటువంటి ఉపదేశాన్ని చేస్తున్నాడు. ఆ ఉపదేశాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేసుకుంటూ, ఆ అధ్యయనం చేసుకున్నటువంటి, అర్థం చేసుకున్నటువంటి విషయాలను ఆచరణలో పెట్టేందుకు చిన్నపాటి ప్రయత్నం చేసుకుంటూ మన ప్రయత్నం మన వంతుగా మనం చేసుకుంటున్నాము. పరమాత్మ చెప్పినటువంటి ఉపదేశంలో మొదటి 6 అధ్యాయాల భాగంలో కర్మషట్కంలో నిస్వార్థంగా, నిష్కామంగా, ఫలితాల మీద ఆసక్తి లేకుండా తాము చేయవలసినటువంటి కర్తవ్యాలను చేసే విధానాలు ఏ రకంగా ఉండవచ్చు, ఏ రకంగా ఆ కర్మాచరణ ఉండాలి అనే విషయాన్ని పరమాత్మ వాక్యాల ద్వారా మనం తెలుసుకున్నాం. రెండవ 6 అధ్యాయాల భాగమైనటువంటి భక్తి షట్కంలో పరమాత్మ స్వరూపం మీద ఆసక్తి కలిగించుకోవటానికి, పరమాత్మ యొక్క తత్వం యొక్క పరిచయం చేసుకోవటానికి, పరమాత్మ తత్వం మీద భక్తి కొద్దిగానైనా కుదురుకోవటానికి కావలసినటువంటి విషయాలను మనం అధ్యయనం చేసుకున్నాం. వాటిని పరమాత్మ నోటి ద్వారానే మనం శ్రద్ధగా విన్నాం. మూడవ భాగమైనటువంటి 3వ షట్కంలో 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగంలో శరీరాలన్నిటిలోనూ ఉండేటువంటి పరమాత్మ గురించి, ఒక్కొక్క శరీరంలో ఉండేటువంటి జీవుడి గురించి, వీరిద్దరికీ ఉండేటువంటి సంబంధం గురించి, ఆ సంబంధాన్ని తెలుసుకోవటానికి కావలసినటువంటి సాధనాలను గురించి మనం తెలుసుకున్నాం. 14వ అధ్యాయంలో గుణత్రయ విభాగ యోగంలో మానవుడి జీవితం మీద, మానవుడి మనస్సు మీద ప్రభావం చూపించేటువంటి సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాల యొక్క తీరు, ఆ 3 గుణాల యొక్క ప్రభావం, ఆ 3 గుణాల యొక్క ప్రభావంతో చేసే పనుల యొక్క ఫలితాలు, వీటన్నిటి గురించి చర్చించుకున్నాం. వీటిని దాటి వెళ్ళిన తరువాతే పరమాత్మ స్వరూప ప్రాప్తి కలుగుతుంది అనే విషయాన్ని మనం పరమాత్మ నోటి ద్వారా విని నిర్ణయించుకున్నాం. 15వ అధ్యాయంలో పురుషోత్తమ యోగంలో ఆ పరమాత్మ స్వరూపాన్ని యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమ అతోస్మి లోకే వేదేచ ప్రథిత పురుషోత్తమ అనే పరమాత్మ వాక్యం ద్వారానే పురుషోత్తముడుగా పరమాత్మను తెలుసుకునే విధానాల గురించి పరమాత్మ నోటి ద్వారానే మనం విని ఉన్నాం. పరమాత్మను పురుషోత్తముడుగా ఎలా తెలుసుకోవాలి, పరమాత్మను ఇతర ప్రాపంచిక విషయాల కంటే భిన్నంగా ఎలా తెలుసుకోవాలి అనే విషయాలను ఆ అధ్యాయంలో పరమాత్మ నోటి ద్వారానే మనం విన్నాం. 16వ అధ్యాయంలో దైవాసుర సంపద్ విభాగ యోగంలో సత్వరజస్తమో గుణాల యొక్క సంస్కారాల ద్వారా వచ్చేటువంటి సుగుణాలు, దుర్గుణాలు, వీటి యొక్క ప్రస్తావనను పరమాత్మ నోటి ద్వారా విని, సుగుణాలు దైవీ సంపదలు అని, దుర్గుణాలు ఆసుర సంపదలు అని, సుగుణాల ద్వారా మానవుడు తాను పొందవలసినటువంటి పరిపూర్ణమైన ఫలితాన్ని పొందగలడు అని, దుర్గుణాల ద్వారా మానవుడు నీచమైనటువంటి జన్మలను పొందేటువంటి దుస్థితికి దిగజారుతాడు అని మనం శ్రద్ధగా విని తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత పరమాత్మ ఈ సుగుణాలను పెంచుకోవటానికి, అలాగే దుర్గుణాలను పూర్తిగా లేకుండా చేసేంత స్థాయికి తీసుకురావటానికి శాస్త్రవిధి ఒక్కటే సరి అయిన విధానం అనే విషయాన్ని చెప్పగా విని అర్థం చేసుకున్నాం. పరమాత్మ యొక్క వేదవాక్యాల మీద, లేదా పరమాత్మ చెప్పినటువంటి విషయాలను బోధించేటువంటి శాస్త్రవాక్యాల మీద మనకు ఉండవలసినటువంటి శ్రద్ధ ఏ పాటిదో అనే విషయాన్ని కూడా మనం పరిశీలించుకుని కాస్త నిర్ణయించుకుని పెట్టుకున్నాం. పరమాత్మ చెప్పినటువంటి విషయాన్ని శాస్త్రవాక్యం ద్వారా తెలిసేటువంటి ధర్మ మార్గం ద్వారా మాత్రమే మానవుడు తాను పొందవలసినటువంటి ఫలితాన్ని పొందగలడు.
శాస్త్ర నిషిద్ధమైనటువంటి, శాస్త్రంలో కూడదు అని చెప్పబడినటువంటి పనులను చేస్తే ఏ రకమైనటువంటి అభ్యున్నతి ఉండదు అనే విషయాన్ని మనం కూడా జాగ్రత్తగానే అర్థం చేసుకున్నాం. ఇప్పుడు 17వ అధ్యాయాన్ని అధ్యయనం చేయటాన్ని ప్రారంభించబోతున్నాం. ఈ అధ్యాయంలో అర్జునుడి యొక్క ప్రశ్నతో ప్రారంభం కాబోతున్న విషయాన్ని మనం గమనించుకుందాం. ఈ అధ్యాయ ప్రారంభంలో అర్జున ఉవాచ, అర్జునుడు పరమాత్మను ఇలా ప్రశ్నిస్తున్నాడు. ఏ శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వం ఆహో రజస్తమః అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. ఓ కృష్ణుడా, జీవుల యొక్క పాపాలను పుణ్యాలను అన్నిటినీ ఆకర్షణ చేసుకోగలిగినటువంటి వాడా, జీవుల యొక్క స్వరూపాలను తనలో కలుపుకోగలిగినటువంటి స్వరూపం కలిగినవాడా, కొంతమంది శాస్త్రవిధిం ఉత్సృజ్య, శాస్త్రంలో చెప్పబడినటువంటి వేదవాక్యాలలోనూ, వేదాలను వ్యాఖ్యానం చేసేటువంటి శాస్త్రవాక్యాలలోనూ చెప్పబడినటువంటి విధానాలను విడిచిపెడతారు. ఏ శాస్త్రవిధిం ఉత్సృజ్య, విధివాక్యాలను కానీ నిషేధవాక్యాలను కానీ పట్టించుకోరు, తెలిసినా పట్టించుకోరు, లేక తెలియకపోయినా పట్టించుకోరు. ఉత్సృజ్య, వాటిని పూర్తిగా విడిచిపెట్టేస్తారు. కానీ మంచి మార్గంలో ఉండటానికి ప్రయత్నం చేస్తారు. యజంతే, వారు చేసుకోవలసినటువంటి సత్కర్మలన్నిటినీ చేసుకుంటారు, యాగాలు చేసుకుంటారు, దానాలు చేసుకుంటారు, లేదా తండ్రులు తాతలు వెళ్ళిన దారిలో వెళ్ళటానికి ప్రయత్నం చేసుకుంటారు. యజంతే, ఆ ప్రయత్నం కూడా శ్రద్ధయాన్విత, శ్రద్ధతోనే చేసుకుంటారు, శ్రద్ధతో కూడిన వారై చేసుకుంటారు, శ్రద్ధగానే చేసుకుంటారు, మంచి మార్గంలోనూ చేసుకుంటారు. కానీ శాస్త్రవిధి ఉత్సృజ్య, శాస్త్రం అనేది ఒకటి ఉందని, దాంట్లో వాక్యాలు ఇలా ఉంటాయని, ఆ వాక్యాలను తెలుసుకోవాలి అని, తెలుసుకుని నడుచుకోవాలి అని వారేమీ చూసుకోరు. తండ్రులు తాతలు ఏ విధంగా నడుచుకుంటే ఆ విధంగా నడుచుకుంటారు, ఏ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తే వీళ్ళలా ప్రవర్తిస్తారు. వాళ్ళు ఒకవేళ తప్పుగా ప్రవర్తిస్తే వీళ్ళు తప్పుగానే ఉంటారు, శ్రద్ధగానే ఉంటారు. మా తండ్రులు తాతలు ఈ దారిలో నడిచారు, మేమింతే అని అనుకుంటారు. అటువంటి వారి పరిస్థితి ఏమిటి? తేషాం నిష్ఠాతు కా, వారి యొక్క పరిసమాప్తి ఏది, వారికి ఫలితం ఏది, వారు ఎక్కడ పూర్తి చేసుకుంటారు? తేషాం నిష్ఠాతు కా, వారికి సత్వం ఆహో రజః తమః, సాత్వికమైనటువంటి ఫలితం దక్కేనా, లేకపోతే రాజసమైనటువంటి ఫలితమో లేదా తామసమైనటువంటి ఫలితమో దక్కేనా? ఫలితం ఏ విధంగా వారికి ఉండబోతోంది? ఫలితం వారికి సాత్వికమైనటువంటి సంస్కారాల రూపంలో దక్కుతుందా, లేదా రాజసమైనటువంటి తామసమైనటువంటి ఆసుర సంస్కారాల రూపంలో దక్కుతుందా అని నాకు సందేహం వస్తోంది. ఈ సందేహాన్ని తీర్చవలసింది అని పరమాత్మను అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. అర్జునుడికి ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది అనేది మనం జాగ్రత్తగా ఆలోచించుకోవలసినటువంటి విషయం. అర్జునుడేమీ అసందర్భంగా అడగటం లేదు, లేదా తక్కువగా ఏమీ అడగటం లేదు, తెలివి తక్కువగా కూడా ఏమీ అడగటం లేదు. సరి అయిన సమయంలో సరి అయిన సందర్భంలో వేయవలసినటువంటి ప్రశ్ననే వేస్తున్నాడు. గత అధ్యాయపు చివరిలో పరమాత్మ 2 శ్లోకాలను చెప్పాడు కదా. యశాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః నస సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం అని ఒక శ్లోకం అన్నాడు. ఎవరైతే శాస్త్రంలో చెప్పబడినటువంటి విధానాలను పూర్తిగా విస్మరించి వాటిని లెక్క చేయక వర్తతే కామకారతః ఇష్టం వచ్చినట్లు సంచరిస్తారో అటువంటి వాడు ఏ రకమైనటువంటి సిద్ధిని పొందడు, అలాగే ఈ జన్మలో సుఖాన్ని పొందడు, పై జన్మలలో పొందవలసినటువంటి ఫలితాలను పొందడు. నా సుఖం నా పరాంగతిం అని చెప్పాడు. చెప్పటం ద్వారా శాస్త్ర నిషిద్ధమైనటువంటి మార్గంలోకి వెళ్ళేవారు, ఆ మార్గంలోనే నడుచుకునేవారు పడరాని కష్టాలు పడతారు అని చెప్పేశాడు. సరిగ్గా చెప్పుకోవాలంటే జెడ్ కేటగిరీలో ఉండే వాళ్ళ యొక్క తీరు చెప్పేశాడు. తర్వాత చివరి శ్లోకంలో తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి అని చెప్పాడు. ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఈ రకంగా సత్కర్మాచరణ చేసుకోవాలి, ఈ రకంగా నిషిద్ధమైనటువంటి కర్మలను చేయకూడదు అనేటువంటి వ్యవస్థకు శాస్త్రం ఒక్కటే ప్రమాణం,
సొంత తెలివితేటలు ప్రమాణం కాదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. అందువలన జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం, శాస్త్రంలో ఉండేటువంటి వాక్యాలను వాటికి సరి అయినటువంటి అర్థాలను జాగ్రత్తగా పరిశీలించుకుని తెలుసుకుని కర్మకర్తుమిహార్హసి, నువ్వు నీకు విహితమైనటువంటి కర్మలను చేసుకోవలసింది అని చెప్పాడు. అంటే ఏ కేటగిరీలో ఉండే వాళ్ళ గురించి చెప్పేసినట్లే అయింది. ఎవరైతే శాస్త్రాన్ని సరిగ్గా తెలుసుకుని ఆ శాస్త్రంలో ఉండేటువంటి విషయాలను సరిగ్గా అర్థం చేసుకుని దానికి తగినట్లుగా నడుచుకుంటారో వారు ఏ కేటగిరీ కిందకు వచ్చేస్తారు అని రానే వచ్చింది. ఒక ఏ కేటగిరీలో ఉన్నారు కొంతమంది, మరికొంతమంది జెడ్ కేటగిరీలో ఉన్నారు. ఇందులో జెడ్ కంటే కింద లేదు, జెడ్ ప్లస్ జెడ్ ప్లస్ ప్లస్ ఉండదు కాబట్టి ఏ జెడ్ ఈ రెండే ఉన్నాయి. ఈ రెండు కేటగిరీల్లో ఉండే వాళ్ళ గురించిన ప్రస్తావన అయితే వచ్చింది, అది బాగానే ఉంది. కానీ మధ్యలో ఉండే కేటగిరీల మాట ఏమిటి? మధ్యలో రకరకాల వ్యక్తులు ఉండవచ్చు, రకరకాల సాధకులు ఉండవచ్చు, మంచి చెడు కలబోసిన వారు ఉండవచ్చు. కేవలం చెడ్డవారే ఉండనక్కర్లేదు, కేవలం మంచివారే ఉండనక్కర్లేదు, మంచి చెడు కలబోసిన వారు ఉండవచ్చు. శాస్త్రవిహితమైనటువంటి దారులను ఆశ్రయించకూడదు అనే నిర్ణయం ఉన్నా సరే మంచి పనులు చేయాలి అనే అభిప్రాయం ఉన్నవారు ఉండవచ్చు. శాస్త్ర నిషిద్ధమైనటువంటి కర్మలను ఆచరించినా పర్వాలేదు అనే అభిప్రాయం ఉన్నా తెలియకుండా మంచి పనులు చేసేవారు ఉండవచ్చు. ఇలా రకరకాల కేటగిరీలలో ఉండేటువంటి మనుషులు, వ్యక్తులు, సాధకులు, వీరి గతి ఏమిటి అని అర్జునుడి యొక్క ప్రశ్నకు అసలు బీజం. అంటే ఒకవేళ శాస్త్ర విహితమైనటువంటి కర్మలను చేయటం అనేదాన్ని సాత్వికమైనటువంటి ప్రవృత్తిగా మనం చెప్పుకోగలిగితే, సాత్వికమైనటువంటి ప్రవృత్తి కలిగిన వారు శాస్త్రవిహితమైనటువంటి సత్కర్మలను చేస్తారు అని చెప్పుకోగలిగితే, శాస్త్ర నిషిద్ధమైనటువంటి కర్మలను చేసేవారు రాజసమైన లేదా తామసమైన ప్రవృత్తిని కలిగి ఉంటారు. తిప్పైనా చూసుకోవచ్చు. తామసమైన రాజసమైన ప్రవృత్తి కలిగిన వారు శాస్త్ర నిషిద్ధమైనటువంటి కర్మలను చేస్తారు అని అనుకోవచ్చు. కానీ వీటి రెండిటి కలబోత కూడా ఉండవచ్చు. సాత్వికమైన రాజసమైన భావాల కలబోత ఉండవచ్చు, సాత్వికమైన తామసమైన భావాల కలబోత ఉండవచ్చు. తామస రాజస భావాల కలబోత అయితే ఉండనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి ఏమిటి, వాళ్ళ గతి ఏమిటి, వారు పొందవలసినటువంటి ఫలితాలు ఏమిటి అని అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. అంటే ఏ కేటగిరీలో లేను, ఒకవేళ జెడ్లో అయితే అసలే లేను, మరి ఈ మధ్యలో ఒకవేళ ఉంటే నా పరిస్థితి ఏమిటి అని సామాన్య మానవుడికి వచ్చేటువంటి ప్రశ్నే అర్జునుడికి కూడా వచ్చింది. ఆ ప్రశ్నను పరమాత్మను అడిగి తెలుసుకుందాము, సమాధానం తెలుసుకుందాము అనే ఉద్దేశంతో అర్జునుడు ఈ ప్రశ్నను వేస్తున్నాడు. యహ ఏ శాస్త్రవిధిం ఉత్సృజ్య, శాస్త్ర విధానాన్ని పట్టించుకోరు, శాస్త్రంలో చెప్పినట్లుగానే ఉండాలి అనేటువంటి నియమాన్ని వీరేమీ ఉంచుకోరు, కానీ యజంతే శ్రద్ధయాన్వితాః, చాలా శ్రద్ధగా పనులు చేస్తారు, చాలా శ్రద్ధగా పూజలు చేసుకుంటారు, చాలా శ్రద్ధగా నోములు, దానాలు, వ్రతాలు, యాగాలు, యజ్ఞాలు అన్నీ చేసుకుంటారు. వారికి ఫలితం ఏం దక్కాలి? తేషాం నిష్ఠాతు కా కృష్ణ, అటువంటి వారి యొక్క ఫలితం ఏ రకంగా ఉండాలి, వారికి ఫలితం ఏ రకంగా దక్కపోతుంది? సాత్వికమైనటువంటి ఫలితమా లేకపోతే రాజస తామసమైనటువంటి ఫలితమా అని ఈ అభిప్రాయంతో అడుగుతున్నాడు. అర్జునుడు యొక్క ఈ ప్రశ్న రెలవెంట్ అనే విషయంలో మనకేమీ సందేహం అక్కర్లేదు. మంచి ప్రశ్నే, చాలా బాగున్నటువంటి ప్రశ్న, మనకు దగ్గరగా ఉండేటువంటి ప్రశ్న. కేవలం మంచి పనులను ఆచరించుకునేవారు, శాస్త్రాలను అనుసరించి శాస్త్రంలో ఉన్నట్లుగా జీవితాన్ని నడుపుకునేవారు, శ్రద్ధగా పనులు చేసుకునేవారు ఉన్నారు అంటే వారికి ఏ ఫలితం దక్కబోతోంది అనే అంశం మీద ఎవరికీ సందేహం లేదు. వారు సర్వోన్నతమైనటువంటి ఫలితాన్ని అందుకోనే పోతున్నారు. ఉదాహరణకి ధర్మరాజు గారినే గనక తీసుకున్నట్లయితే ఆయన జీవితాంతం జాగ్రత్తగా శాస్త్ర విధానంతోనే జీవితం నడిపేందుకు ప్రయత్నం చేసుకున్నాడు. శాస్త్రంలో చెప్పినట్లుగానే ఒక రాజుగా ఎలా నడుచుకోవాలో అలా నడుచుకున్నాడు. జాగ్రత్తగానే ఉన్నాడు, క్షమతో ఉన్నాడు, ధర్మపరంగానే జీవితాన్ని గడుపుకున్నాడు. ఇచ్చిన మాట ఎక్కడా తప్పలేదు, అసత్యం ఆడలేదు, అన్నీ జాగ్రత్తగా చూసుకున్నాడు.
ఎప్పుడైనా సరే శ్రద్ధగా చిన్న చిన్న పనులు చేసినా ఆయనకి వెంటనే ఫలితం కనిపించింది. ఆయన 12 సంవత్సరాల అరణ్యవాసం పూర్తి చేసుకున్నాడు. పూర్తి చేసుకుని అజ్ఞాతవాసాన్ని ప్రారంభించాలి తమ్ములతోనూ భార్యతోనూ కలిసి. ఈ అజ్ఞాతవాసాన్ని ఎక్కడ ప్రారంభించాలి అని అనుకున్నాడు. ఆలోచించుకుంటే చివరికి విరాట నగరం దానికి సరి అయినది అని తోచింది. దాని దగ్గరకు వెళ్ళారు. పురంలోకి ప్రవేశించబోతూ తమ దగ్గర ఉండేటువంటి ఆయుధాలన్నిటినీ అక్కడ ఉండేటువంటి శమీ వృక్షం మీద, జమ్మి చెట్టు మీద జాగ్రత్తగా దాచిపెట్టుకున్నారు. దానికి ఏదో కారణం కూడా చెప్పుకున్నారు. చూసేవాళ్ళు ఇవి ఆయుధాలు అని అనుమానించకుండా జాగ్రత్తగా ఒక మాట కూడా అడ్డం వేసుకుని అక్కడ ఆయుధాలను దాచుకున్నారు. దాచుకున్న తర్వాత ధర్మరాజు గారు ఆ శమీ వృక్షంలో దుర్గా అమ్మవారిని జాగ్రత్తగా ప్రార్థించుకున్నాడు. దుర్గా స్తుతి చేసుకున్నాడు. ఆయన దుర్గాస్తుతి చేయంగానే, శ్రద్ధగా ఆ అమ్మవారిని ప్రార్థించంగానే ఆవిడ వెంటనే ప్రత్యక్షమయ్యి నీకేమీ ఇబ్బంది లేదు, నువ్వు ఇంతకాలం జాగ్రత్తగా సరి అయిన దారిలోనే ఉన్నావు కాబట్టి నీకు వచ్చినటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోయే సమయం వస్తున్నది. నీవు అనుకున్నట్లుగానే సంవత్సరం పాటు అజ్ఞాతవాసం ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా నువ్వు జాగ్రత్తగానే పూర్తి చేసుకుంటావు. ఆ తర్వాత కూడా నీవు గెలిచి నీ శత్రువులనందరినీ అంటే నిన్ను శత్రువుగా భావించే వారందరినీ గెలిచి, నిన్ను అన్యాయం చేసిన వారందరినీ ఓడించి జాగ్రత్తగా మహారాజువై కాలక్షేపం చేస్తావు అని ఆవిడ విజయాన్ని వరంగా ప్రసాదించింది. చిన్నపాటి స్తుతి మనకి పైకి కనిపించేది, కానీ లోపల ఉన్నది పెద్ద శ్రద్ధ. దాని వెనకాల ఉన్నది సాత్వికమైనటువంటి జీవన విధానం. సాత్వికమైనటువంటి జీవన విధానంలో ఉండి శ్రద్ధగా చేసేటువంటి చిన్న చిన్న పనులైనా సరే పెద్ద స్థాయి ఫలితాలను ఇస్తాయి అనటానికి ధర్మరాజు గారు లాంటి మహానుభావుల యొక్క చరిత్ర ఉండనే ఉంది. అలా కాకుండా ఎటూ కాని పనులు చేసేవాళ్ళు, లేదా ఎందుకు పనికిరాని కడుపు నింపుకునేటువంటి పనులు చేసేవారు ఏమీ సాధించలేరు అనటానికి కూడా లోకంలో మనకు తెలిసినటువంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. మనం బహుశా చిన్నప్పటి నుంచి అక్కడక్కడ వింటున్నటువంటి ఉదాహరణలోనే ఒక పెద్ద వస్తాదు కూడా కాదు చెప్పుకోవడానికి, బాడీ బిల్డర్ అంటే బాడీని బిల్డ్ చేసేవాడు, బాడీని బాగా పెంచుకునేవాడు, శరీరాన్ని బాగా పెంచుకునేవాడు. ఆ మహానుభావుడు ఒక గ్రామానికి వెళ్ళి మీరు గనక 6 నెలల పాటు నాకు తిండి పెడితే, బాగా నన్ను మేపితే, నేను మీ ఊరి బయట ఉండేటువంటి కొండను నా భుజాల మీద మోస్తాను అన్నాడు. గ్రామస్తులందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఇలాంటిది ఏదో కొత్త పని చేయాలి అని అనుకున్నారు. ఊళ్ళో ఉండేటువంటి బీరకాయలు, బెండకాయలు, తొక్క, తోటకూర అన్నీ కలిపి వాడికి పెట్టేశారు. పైన కూడా ఏదో పెట్టవలసినవేవో పెట్టారు. 6 నెలల పాటు కడుపు నిండా తిన్నాడు. ఇంకా బాడీని ఇంకా బిల్డ్ చేశాడు, పెద్ద బాడీ బిల్డర్ అయ్యాడు. 6 నెలలు దాటినమైనాయి. విజయదశమి రోజో ఏదో మంచి రోజు ముహూర్తం చూసుకుని అందరూ కలిసి ఊరేగింపుగా మేళతాళాలతో ఊరి బయటికి బయలుదేరి ఊరి బయట నుంచున్నారు. అందరూ చేతులు కట్టుకుని నుంచున్నారు. ఏం జరుగుతుంది, ఏం చేస్తాడు, ఎలా ఎత్తుతాడు, ఎలా మోస్తాడు అని. మన బాడీ బిల్డర్ గారు కూడా చేతులు కట్టుకుని ఎదురు చూస్తున్నట్టుగా నుంచున్నాడు. ఏమయ్యా అన్నారు కొంతమంది, ఏం మాట్లాడట్లేదు వీడు. కానీ అన్నారు కొంతమంది. బాడీ బిల్డర్ గారు కూడా కానీ అండి అన్నాడు. అదేమిటి అన్నారు. మీరు కానీ ఎందుకు అన్నారన్నాడు. అది మోస్తానన్నావు కదా, మొయ్యి అన్నారు వీళ్ళు. మోస్తానన్నాను కదా, కానీ అండి నేనేమన్నానంటే మీరు ఎత్తి నా భుజాల మీద పెట్టండి, అప్పుడు నేను దాన్ని మోస్తాను అన్నాడు. ఎత్తి భుజాల మీద పెట్టడం అనేది వీళ్ళ వల్ల ఏ పని కాదు. మోయటం అనేది అసలు ప్రసక్తికి రానే రాదు. ఇందులో వీడు చేసిందేమీ లేదు. తన మాట మీద నిలబడాలి అనేటువంటి సాధారణమైన నియమం ఈ వ్యక్తికి, సదరు వ్యక్తికి లేనే లేదు. దాని ప్రకారం నడుచుకోవాలి అనేది లేనే లేదు. కడుపు నింపుకోవాలి అంతేను. కడుపు నింపుకోవటానికి ఈ మాట. మరి 6 నెలలు దాటిన తర్వాత మళ్ళీ కడుపు నింపుకోవటం ఎట్లా అంటే పక్క ఊరికి వెళ్ళిపోతాడు. ఈ ఊరి వాళ్ళు ఎలాగూ పక్క ఊరికి సమాచారం ఇవ్వరు. ఎందుకంటే వీళ్ళు నష్టపోయినట్లుగా పక్క ఊరి వారు నష్టపడకపోతే పరిస్థితి ఏంటి? అన్యాయం కదా, అవమానం కదా. అందుకని వీరు పక్క ఊరి వారికి సమాచారం ఇవ్వరు. అలా పక్క ఊరికి, ఆ పక్క ఊరికి వెళుతూనే ఉండవచ్చు, సుఖంగా ఉంటుంది. అయితే కొండ ఉండేటువంటి ఊరు చూసుకోవాలి. ఇదొక్కటే సమస్య, వేరే సమస్య ఏమీ లేదు. ఈ వ్యక్తితో ఏమీ లాభం లేదు, ఆ వ్యక్తికి లాభం లేదు, ఇతరులకు ఏమీ లాభం లేదు. ఆ వ్యక్తి జీవితంలో తినటం తప్ప సాధించగలిగిందేమీ లేదు. ఇతన్ని మనం జెడ్ కేటగిరీలోకి వేసేసుకోవచ్చు.
కానీ కొంచెం ఇటు అటుగా ఉండేటువంటి వారు, ఇటు అటుగా ఉండేటువంటి నిర్ణయాలు, ఇటు అటుగా ఉండేటువంటి ప్రయత్నాలు ఉండేవారు చాలామంది ఉంటారు కదా, వారి పరిస్థితి ఏమిటి? మా నాన్నగారు ఈ బావి తవ్విచ్చారు, లేదా మా తాతగారు ఈ ఊళ్ళో మంచినీళ్ళ కోసం ఈ బావి తవ్విచ్చారు అని చాలామంది పాతకాలం వాళ్ళు అనుకునేవారు. కానీ మంచినీళ్ళు అంటే ఈ బావిలోనే ఉంటాయి అని గట్టిగా నమ్మేవారు. మా బావిలో గంగాది సమస్త తీర్థాలు ఉన్నాయి అని నమ్మేవారు. గంగా స్నానం చేయవలసి వచ్చినప్పుడల్లా ఆ బావి నీళ్లు తీసుకునే స్నానం చేసుకునేవారు. ఇప్పుడు వీరికి గంగా స్నాన ఫలితం రావాలా అక్కర్లేదా? వీరు గంగా అని నమ్ముతున్నటువంటి ఈ నీరు నిజంగా గంగ అవుతుందా కాదా? వీరి శ్రద్ధకు ఫలితం దక్కాలా దక్కక్కర్లేదా? లేదా శాస్త్ర విధిని పట్టించుకోనందుకు దుష్ఫలితం దక్కాలా? గంగా అని సామాన్యమైన భాషలో ప్రతిదాన్ని గంగగా భావించవచ్చు. గంగాది సమస్త తీర్థాలు ఒక చోట ఉన్నాయి అని చెప్పటానికి ఒక ప్రమాణవాక్యం అంటూ ఉండాలి కదా, దాని ప్రకారం నమ్మాలి కదా. కేవలం నమ్మకంతో అన్నీ వచ్చేస్తాయి అనేది అన్ని వేళలా సరి అయిన విధానం కాకపోవచ్చు కదా. మరి ఇలా శ్రద్ధగా పనిచేసేవారి పరిస్థితి ఏమిటి? శ్రద్ధగా పని చేసేవారి పరిస్థితి, శ్రద్ధగా పని చేయని వారి పరిస్థితి ఏమి కాదు. శ్రద్ధగా ఉండి పని చేయని వారు మనలో కూడా చాలామంది ఉండనే ఉంటారు. ఏమి చెప్పినా సరే శాస్త్రంలో ఏమున్నా ఉండనివ్వండి, నాకు శాస్త్ర విధానంతోనే నడుచుకోవాలని ఉంది కానీ కుదరటం లేదు అనేవాళ్ల గురించిన ప్రస్తావన ఏమీ లేదు. నాకు ఏం చేసినా సరే పరిపూర్ణంగా చేయాలని ఉంటుందండి, ఏం చేసినా సరే 100% పూర్తిగా జాగ్రత్తగా చేస్తేనే చేయాలనిపిస్తుంది, కాబట్టి 100% చేయలేను కాబట్టి చెయ్యను అనేవాళ్ల గురించి ప్రస్తావన కూడా లేదు. కేవలం నేను చేయవలసినటువంటి, నేను తెలుసుకోవలసినటువంటి అంశాలను నేను తెలుసుకోవటం లేదు, కానీ నాకుండే శ్రద్ధను బట్టి నేను ఏదో చేస్తున్నాను అని అనుకునేవారి పరిస్థితి ఏమిటి అని అర్జునుడి యొక్క ఒక ప్రాథమికమైనటువంటి ప్రశ్న. ఆ ప్రశ్ననే ఏ శాస్త్రవిధిం ఉత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వం ఆహో రజస్తమః అని అంటున్నాడు. సాత్వికమైన దైవికమైనటువంటి ఫలితాలు రావాలా, లేదా రాజసతామసమైనటువంటి ఆసుర ఫలితాలు రావాలా? సాత్వికమైనటువంటి సంస్కారాలను పెంచుకుంటాడా, లేకపోతే రాజసతామసమైనటువంటి సంస్కారాలను పెంచుకుంటాడా? ఏ రకంగా ఈ వ్యక్తి పైకి వెళతాడు? అసలు పైకి వెళతాడా, కింద ఉంటాడా, మధ్యలో ఉంటాడా, ఎటు కాకుండా ఉంటాడా అని రకరకాల ప్రశ్నలన్నిటినీ మనసులో ఉంచుకుని ఒక ప్రశ్నను పరమాత్మను వేశాడు. అర్జునుడి ప్రశ్నకు మూలంగా మనం ఇలా భావించవచ్చు. సాత్విక భావాలను, సాత్విక ప్రయత్నాలను విడిగా ఉంచేస్తే అది ఒక కేటగిరీ అనుకుంటే, రాజస తామస భావాలను విడిగా పెట్టేస్తే అది ఇంకో కేటగిరీ అనుకుంటే, ఈ రెండు భావాల బ్లెండ్ ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి? ఈ రెండు భావాలు కలబోసినట్లయితే, రెండు భావాలు కలిసిపోయినట్లయితే అది ఎక్కడికి వెళ్తుంది, ఎటు దారి తీస్తుంది అని అర్జునుడి యొక్క ప్రాథమికమైనటువంటి సందేహానికి మూలం. దానికి పరమాత్మ సమాధానం చెప్పాలి అనటానికి పరమాత్మ ఈ అధ్యాయం మొత్తాన్ని దాదాపుగా వినియోగించుకుంటున్నాడు. దానికంటే ముందు అర్జునుడి యొక్క మనసులో ఉండేటువంటి సందేహ బీజాన్ని, సంశయ బీజాన్ని పరమాత్మ ఇంకా బాగా అర్థం చేసుకున్నాడు. అర్జునుడి కంటే కూడా ఎక్కువగా అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని సమాధానం చెప్పటానికి పై శ్లోకంలో ఒక కొత్త పంథాను అనుసరిస్తూ సమాధానం చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు అని. ఓ అర్జునుడా, శ్రద్ధ 3 రకాలుగా ఉంటుంది. త్రివిధా భవతి శ్రద్ధ, 3 రకాలుగా శ్రద్ధ ఉంటుంది. ప్రాణినాం సా స్వభావజ, ప్రాణులందరూ తమ తమ స్వభావాలను తెచ్చుకున్నట్లే ఈ శ్రద్ధను కూడా తెచ్చుకున్నట్లుగా తెచ్చుకుంటారు. లేదా స్వభావంతో వచ్చినటువంటి శ్రద్ధ ఇది. స్వభావం అంటే ఒక ప్రాణి తన జన్మను పొందటానికి ముందు, లేదా జన్మను పొందటానికి వీలుగా తెచ్చుకునేటువంటి సంస్కారం. ఆ సంస్కారం ద్వారా వచ్చేటువంటి శ్రద్ధ 3 రకాలుగా ఉంటుంది.
సంస్కారం గనక సాత్వికమైనటువంటి సంస్కారం అయితే సాత్వికమైన శ్రద్ధ, రాజసమైనటువంటి సంస్కారం అయితే రాజసమైన శ్రద్ధ, తామసమైనటువంటి సంస్కారం అయితే తామసమైన శ్రద్ధ. సాత్వికి రాజసీ చైవ తామసీ చేతి. సాత్వికీ శ్రద్ధ, రాజసీ శ్రద్ధ, తామసీ శ్రద్ధ అని 3 రకాలుగా ఉంటుంది. ఇది తాం శృణు. నేను ఆ 3 రకాలుగా ఉండేటువంటి శ్రద్ధను జాగ్రత్తగా చెప్తాను, దాన్ని నువ్వు శ్రద్ధగా విను అని పరమాత్మ సమాధానాన్ని ప్రారంభిస్తున్నాడు. ఏమంటున్నాడు పరమాత్మ? నువ్వు అడిగింది చాలా చిన్న ప్రశ్న. ఆ ప్రశ్నకు మూలంగా నీలో ఉండేటువంటి సంశయ బీజం చాలా చిన్న బీజం. దానికంటే పెద్ద బీజాన్ని నేను చెప్తాను. అంతకు మించి లోతుగా తెలుసుకోవలసినటువంటి అంశాన్ని గురించి నేను చెప్తాను. నువ్వేమడిగావు? శాస్త్రవిధిం ఉత్సృజ్య, వారు తామసమైనటువంటి రీతులలో ఉంటారు, దానితో పాటుగా సాత్వికమైన శ్రద్ధను కూడా కలిగి ఉంటారు. ఈ తామస సాత్విక భావాల కలబోతకు ఫలితం ఏ రకంగా ఉంటుంది అని నువ్వు అడిగావు. కానీ నువ్వు ఇంకా కూడా ఆలోచించుకోవాలి. నువ్వు సాత్వికంగా అనుకుండేటువంటి శ్రద్ధ సాత్వికంగా ఉండొచ్చు, లేదా రాజసంగా ఉండొచ్చు, తామసంగా కూడా ఉండొచ్చు. ఈ సాత్వికంగా ఉండేటువంటి శ్రద్ధ అయితే దాని ఫలితం వేరుగా ఉండొచ్చు. నువ్వు అనుకున్న బ్లెండ్ కంటే బ్లెండ్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి, కలబోతలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఉన్నప్పుడు వాటి ఫలితాలు కూడా మారిపోతూ ఉండొచ్చు. శ్రద్ధ అనేది సాత్వికం అనే భావాన్ని ఉంచుకుని మనసులో నువ్వు అడుగుతున్నావు, 2 భావాల కలబోత అని. కానీ ఆ శ్రద్ధే రకరకాలుగా ఉన్నప్పుడు, శ్రద్ధే విచిత్రాలుగా ఉన్నప్పుడు పరిస్థితి ఇంకా కూడా మారిపోవచ్చు. కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్నకు బీజం, ఆ బీజం కంటే లోపల స్థాయి బీజాన్ని, లోపల స్థాయి కారణాన్ని కూడా నేను బయటికి తీసి నీకు సమాధానం చెప్తాను. జాగ్రత్తగా విను. ప్రాణుల యొక్క శ్రద్ధ 3 రకాలుగా ఉంటుంది. ఆ శ్రద్ధను వారు జన్మాంతర సంస్కారాల నుండి తెచ్చుకుంటారు. ఏ ప్రాణి అయినా సరే తాను జన్మించబోయే ముందు ఆ జన్మకు లేదా ఆ శరీరానికి, ఆ శరీరం నిలబడటానికి, ఆ శరీరంలో నిలబడి పై స్థాయికి ఎదగటానికి లేదా కింద స్థాయికి దిగజారిపోవటానికి వీలుగా కొన్ని సంస్కారాలను తెచ్చుకుంటాడు. ఏ ప్రాణి అయినా ఇంతే. అందులోనూ మానవుడు అనేటువంటి ప్రాణి దీనిని తప్పకుండా ఆచరిస్తాడు. తాను తెచ్చుకున్నటువంటి సంస్కారాలకు తగినట్లుగానే తన శ్రద్ధను కూడా కలిగి ఉంటారు. తాము ఏ రకమైనటువంటి సంస్కారాలను తెచ్చుకున్నారో, ఆ సంస్కారాలను ఏ రకంగా పెంచుకుంటున్నారో దానికి తగినట్లుగా వారి యొక్క శ్రద్ధ ఉంటుంది. వారు గనక సాత్వికమైన సంస్కారాలను కొద్దిగానైనా తెచ్చుకుని వాటిని పెంచుకునే ప్రయత్నం చేసుకుంటూ ఉంటే దానికి ఫలితంగా వచ్చేటువంటి శ్రద్ధ సాత్వికంగా ఉంటుంది. వారు గనక రాజసమైనటువంటి సంస్కారాలను తెచ్చుకుని వాటిని బాగా పెంచుకుంటూ పోతూ ఉంటే దాని ఫలితం కూడా శ్రద్ధారూపంలో రాజసంగానే మిగిలిపోతుంది. ఒకవేళ తామసమైనటువంటి సంస్కారాలనే కొని తెచ్చుకుని వాటిని ఇంకా బాగా పెంచేసుకుంటూ ఉంటే గనక దానికి ఫలితంగా వచ్చే శ్రద్ధ తామసమైన శ్రద్ధగా మిగిలిపోతుంది. కాబట్టి శ్రద్ధే రకరకాలుగా ఉంది. శ్రద్ధే రకరకాలుగా ఉన్నప్పుడు ఇన్నే బ్లెండ్స్ అనే విషయం ఏమీ నిర్ణయించడానికి వీలు లేదు. శ్రద్ధే రకరకాలుగా ఉంది, దాని వెనకాల ఉండేటువంటి కారణం సంస్కారం రకరకాలుగా ఉంది, దానికి వెనకాల మానవులు చేసుకున్నటువంటి కర్మలు రకరకాలుగా ఉన్నాయి. వీటన్నిటితో పాటు శాస్త్రశ్రద్ధ లేదు, లేదా ఉంది, సగం ఉంది, ఎటు కాకుండా ఉంది, ఇటు అటుగా ఉంది. ఇలాంటి విషయాలన్నీ, ఎన్నో విషయాలు కలిస్తే ఈ నిష్ఠ ఏంటి అనేది తెలుతుంది, ఈ ఫలితం ఏమిటి అనేది తెలుతుంది. అదేమీ చిన్న విషయం కాదు అనే విషయాన్ని సూచనప్రాయంగా పరమాత్మ ఈ శ్లోకంలో అంటున్నాడు. త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు అని. మనం అర్జునుడి ప్రశ్న ఏంటో కాస్తంతైతే అర్థం చేసుకున్నాం. పరమాత్మ ఏ రకంగా సమాధానం చెప్పబోతున్నాడు అనే విషయం మీద కాస్త అంచనాకైతే వచ్చాం. అనుకున్న దానికంటే కూడా విషయం సంక్లిష్టంగా మారేందుకు అవకాశం ఉంది అనే అంచనా అయితే మనకైతే వచ్చేసింది. కానీ అర్జునుడు తెచ్చినటువంటి ప్రశ్ననే తీసుకురాకుండా ఉండగలిగితే, శాస్త్రవిధి ఉత్సృజ్య అనే మాటనే తీసేస్తే,
కేవలం శాస్త్ర విధానంతోనే మనం జీవితాన్ని గడుపుకోగలిగితే, యజంతే శ్రద్ధయాన్వితాః అనే అంశాన్ని గనక అలాగే ఉంచుకోగలిగితే, శ్రద్ధను పెంచుకుంటూ ఉంటే, ఆ శ్రద్ధను కూడా పరమాత్మ సమాధాన ప్రారంభంలో చెప్పినటువంటి సాత్విక శ్రద్ధగా ఉంచుకోగలిగితే, సత్వమయంగా మన యొక్క ప్రవృత్తులను, సత్వమయంగా మనలో ఉండేటువంటి భావాలన్నిటినీ మార్చుకోగలిగితే, ఈ ప్రశ్న చాలా సాధారణంగా తోచచ్చు, లేదా ఇతరుల విషయంలోనే తప్ప నాకు సంబంధించింది కాదు అని కూడా అనుభవించవచ్చు. కాబట్టి మనం ఈ రకమైనటువంటి ప్రయత్నం చేసుకుందాం. అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకు పరమాత్మ ఏమి సమాధానం చెప్పబోతున్నాడు అనే అంశాన్ని జాగ్రత్తగానే పరిశీలించుకుందాం. కానీ ఆచరణ విధానంలో మాత్రం శాస్త్ర శ్రద్ధను ఉంచుకుని, దానితో పాటుగా కర్మశ్రద్ధను, చేయవలసినటువంటి కర్మలను శ్రద్ధగా చేసుకునేటువంటి తత్వాన్ని, వీటిని పెంచుకునేటువంటి ప్రయత్నం చేసుకుందాం. మన ప్రయత్నంలో మనం చేసుకునేటువంటి ప్రతి అంశంలో ఉండే ప్రయత్నానికి, మనలో రేగేటువంటి విరుద్ధమైన భావాలను అణగదొక్కేటువంటి ప్రయత్నానికి కూడా సరి అయిన నిర్ణయం రావటం అనేటువంటి విజయాన్ని పొందాలి అని మనం ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని ప్రార్థించుకుందాం. దానితో పాటుగా ఆ నిర్ణయానికి ఆచరణకు నోచుకోవటం అనేటువంటి విజయం రావాలి అనేటువంటి ప్రార్థనను కూడా మనం ఆయన్నే చేసుకుందాం. ఆ ఆచరణకు నోచుకోవటం అనే అంశానికి సరి అయిన సత్ఫలితం రావాలి అనే విజయాన్ని కూడా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడినే ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కొత్త అధ్యాయపు కొత్త శ్లోకాలు కాబట్టి ఆచార్యులు వారు జాగ్రత్తగా, ఓర్పుగా మనకు పలికిస్తారు. మనం జాగ్రత్తగా పలికి ఈ అధ్యాయంలో ఉండేటువంటి శ్లోకాలన్నిటినీ పారాయణం చేసుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశోऽధ్యాయః. नाम सप्तदशोऽध्यायः. अर्जुन उवाच ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः तेषां निष्ठा तु का कृष्ण तु का कृष्ण सत्त्वमोहो रजस्तमः श्रीभगवानुवाच त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा सात्विकी राजसी चैव तामसी चेति तां शृणु सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत श्रद्धामयोऽयं पुरुषः यो यच्छ्रद्धः स एव सः यजन्ते सात्विका देवान् यक्षरक्षांसि राजसाः प्रेतान् भूतगणांश्चान्ये यजन्ते तामसा जनाः
अशास्त्रविहितं घोरम् अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपोजनाः तप्यन्ते ये तपोजनाः दम्भाहङ्कारसंयुक्ताः दम्भाहङ्कारसंयुक्ताः कामरागबलान्विताः कामरागबलान्विताः कर्षयन्तः शरीरस्थम् कर्षयन्तः शरीरस्थं भूतग्राममचेतसः भूतग्राममचेतसः मां चैवान्तः शरीरस्थम् मां चैवान्तः शरीरस्थं तान् विद्यासुरनिश्चयान् तान् विद्यासुरनिश्चयान् आहारस्त्वपि सर्वस्य आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रियः त्रिविधो भवति प्रियः यज्ञस्तपस्तथा दानम् यज्ञस्तपस्तथा दानं तेषां भेदमिमं शृणु तेषां भेदमिमं शृणु आयुः सत्त्वबलारोग्या आयुः सत्त्वबलारोग्य सुखप्रीतिविवर्धनाः सुखप्रीतिविवर्धनाः रस्या स्निग्धा स्थिरा हृद्याः रस्या स्निग्धा स्थिरा हृद्याः आहाराः सात्विकप्रियाः आहाराः सात्विकप्रियाः कट्वं ललवणात्युक्ष्णा कट्वं ललवणात्युष्णा तीक्ष्णरूक्षविदाहिनः तीक्ष्णरूक्षविदाहिनः आहारा राजसस्येष्टाः आहारा राजसस्येष्टाः दुःखशोकामयप्रदाः दुःखशोकामयप्रदाः यातयामं गतरसं यातयामं गतरसं पूतिपर्युषितं च यत् पूतिपर्युषितं च यत् उच्छिष्टमपि चामेध्यम् उच्छिष्टमपि चामेध्यम् भोजनं तामसप्रियम् भोजनं तामसप्रियम् अफलाकाङ्क्षिभिर्यज्ञः अफलाकाङ्क्षिभिर्यज्ञः विधिदृष्टो य युज्यते विधिदृष्टो य युज्यते यष्टव्यमेवेति मनः यष्टव्यमेवेति मनः समाधाय स सात्विकः समाधाय स सात्विकः अभिसन्धाय तु फलम् अभिसन्धाय तु फलम् दम्भार्थमपि चैव यत् दम्भार्थमपि चैव यत् युज्यते भरतश्रेष्ठा युज्यते भरतश्रेष्ठा तं यज्ञं विद्धि राजसम् तं यज्ञं विद्धि राजसं विधिहीनमसृष्टान्नम् विधिहीनमसृष्टान्नम् मन्त्रहीनमदक्षिणम् मन्त्रहीनमदक्षिणम् श्रद्धा
श्रद्धाविरहितं यज्ञं श्रद्धाविरहितं यज्ञं तामसं परिचक्षते तामसं परिचक्षते देवद्विजगुरुप्राज्ञा देवद्विजगुरुप्राज्ञा पूजनं शौचमार्जवम् भोजनं शौचमार्जवम् ब्रह्मचर्यमहिंसा च ब्रह्मचर्यमहिंसा च शारीरन्तप उच्यते शारीरन्तप उच्यते अनुद्वेगकरं वाक्यम् अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् सत्यं प्रियहितं च यत् स्वाध्यायाभ्यसनं चैव स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते वाङ्मयं तप उच्यते मनः प्रसादः सौम्यत्वम् मनः प्रसादः सौम्यत्वम् मौनमात्मविनिग्रहः मौनमात्मविनिग्रहः भावसंशुद्धिरित्येतत् भावसंशुद्धिरित्येतत् तपो मानसमुच्यते तपो मानसमुच्यते श्रद्धया परया तप्तम् श्रद्धया परया तप्तम् तपस्तत्त्रिविधं नरैः तपस्तत्त्रिविधं नरैः अफलाकाङ्क्षिभिर्युक्तैः अफलाकाङ्क्षिभिर्युक्तैः सात्विकं परिचक्षते सात्विकं परिचक्षते सत्कारमानपूजार्थम् सत्कारमानपूजार्थम् तपोदम्भेन चैव यत् तपोदम्भेन चैव यत् क्रियते तदिह प्रोक्तम् क्रियते तदिह प्रोक्तम् राजसं चलमध्रुवम् राजसञ्चलमध्रुवम् मूढग्राहेणात्मनो यत् मूढग्राहेणात्मनो यत् पीडया क्रियते तपः पीडया क्रियते तपः परस्योत्सादनार्थं वा परस्योत्सादनार्थं वा तत्तामसमुदाहृतम् तत्तामसमुदाहृतम् दातव्यमिति यद्दानम् दातव्यमिति यद्दानम् दीयतेऽनुपकारिणे दीयतेऽनुपकारिणे देशे काले च पात्रे च देशे काले च पात्रे च तद्दानं सात्विकं स्मृतम् तद्दानं सात्विकं स्मृतम् यत्तु प्रत्युपकारार्थम् यत्तु प्रत्युपकारार्थम् फलमुद्दिश्य वा पुनः फलमुद्दिश्य वा पुनः दीयते च परिक्लिष्टम् दीयते च परिक्लिष्टम् तद्दानं राजसं स्मृतम् तद्दानं राजसं स्मृतम् आदेशकाले यद्दानम् आदेशकाले यद्दानम् अपात्रेभ्यश्च दीयते अपात्रेभ्यश्च दीयते असत्कृतमवज्ञातम् असत्कृतमवज्ञातम् तत्
తత్తామసముదాహృతం తత్తామసముదాహృతం ఓం తత్సదితి నిర్దేశః ఓం తత్సదితి నిర్దేశః బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రహ్మణస్త్రివిధः స్మృతः బ్రాహ్మణాస్తేన వేదాశ్చ బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా యజ్ఞాశ్చ విహితాః పురా తస్మాదోమిత్యుదాహృత్య తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపః క్రియాః యజ్ఞదానతపః క్రియాః ప్రవర్తంతే విధానోక్తాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం సతతం బ్రహ్మవాదినాం తదిత్యనభిసంధాయ తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపః క్రియాః ఫలం యజ్ఞతపః క్రియాః దానక్రియాశ్చ వివిధాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః క్రియంతే మోక్షకాంక్షిభిః సద్భావే సాధుభావే చ సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థయుజ్యతే సచ్చబ్దః పార్థయుజ్యతే యజ్ఞే తపసి దానే చ యజ్ఞే తపసి దానే చ స్థితిः సదితి చోచ్యతే స్థితిः సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే సదిత్యేవాభిధీయతే అశ్రద్ధయాహుతం దత్తం అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ తపస్తప్తం కృతం చ యత్ అసదిత్యుచ్యతే పార్థ అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్యనో ఇహ న చ తత్ప్రేత్యనో ఇహ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశోऽధ్యాయః శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశోऽధ్యాయః శ్రద్ధాత్రయ విభాగ యోగం అనే పేరు కలిగినటువంటి 17వ అధ్యాయంలో ఉన్న 28 శ్లోకాలను శ్రద్ధగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు అన్నమాచార్యుల వారి కీర్తన కొలిదోపలికి గొబ్బిళ్ళో యదుకుల స్వామికి గొబ్బిళ్ళో అనేటువంటి సంకీర్తన ద్వారా సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. కొలనిదోపరికి గొబ్బిళ్ళు యదుకుల స్వామికి గొబ్బిళ్ళు కొలనిదో పరికి గొప్పిళ్ళు యదుకుల స్వామికి గొప్పిళ్ళు కొలనిదోపరికి గొబ్బిళ్ళు యదుకుల స్వామికి గొబ్బిళ్ళు కొలనిదో పరికి గొప్పిళ్ళు యదుకుల స్వామికి గొప్పిళ్ళు యదుకుల స్వామికి గొబ్బిళ్ళు
కుండగుడుగుగా గోవులగాచిన కుండ్రుక శిశువుకు గుబ్బిళ్ళో కుండగుడుగుగా గోవులగాచిన కుండొక శిశువుకు గొప్పిళ్ళో కుండగుడుగుగా గోవులగాచిన కుండ్రుక శిశువుకు గుబ్బిళ్ళో కుండగుడుగుగా గోవులగాచిన కుండొక శిశువుకు గొప్పిళ్ళో తుండగంపు దైత్యులకెల్లన్ తలగుండు గండనికి గుబ్బిళ్ళో కుండగంబుదై చులకెల్లన్ తలగుండు గండనికి గొప్పిళ్ళో తుండగంపు దైత్యులకెల్లన్ తలగుండు గండనికి గుబ్బిళ్ళో కొలనిదో పరికి గుబ్బిళ్ళో యదుకుల స్వామికి గొప్పిళ్ళో కొలనిదో పరికి గొప్పిళ్ళో యదుకుల స్వామికి గొప్పిళ్ళో యదుకుల స్వామికి గొప్పిళ్ళో పాపవిధుల శిశుపాలుని తిట్టుల కోపగానికి 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 గొప్పిళ్ళో ఏ పునకంసుని ఇడుమల పెట్టిన గోపబాలునికి గొప్పిళ్ళో పునకంసుని ఇడుమల పెట్టిన గోపబాలునికి గొప్పిళ్ళో ఏ పునకంసుని ఇడుమల పెట్టిన గోపబాలునికి గొప్పిళ్ళో కొలనిదో పరికి గొప్పిళ్ళో యదుకుల స్వామికి గొప్పిళ్ళో కొలనిదో పరికి గొప్పిళ్ళో యదుకుల స్వామికి గొప్పిళ్ళో యదుకుల స్వామికి గొప్పిళ్ళో దండి వైరులను తరిమినదనుజుల గుండె దిగులునకు గొప్పిళ్ళో దండి వైరులను తరిమిన జనుజుల గుండె దిగులునకు గొప్పిళ్ళో దండి వైరులను తరిమినదనుజుల గుండె దిగులునకు గొప్పిళ్ళో దండి వైరులను తరిమిన జనుజుల గుండె దిగులునకు గొప్పిళ్ళో వెండి పైడియగు వెంకటగిరిపై కొండలయ్యకును గొప్పిళ్ళో వెండి పైడియగు వెంకటగిరిపై కొండలయ్యకును గొప్పిళ్ళో వెండి పైడియగు వెంకటగిరిపై కొండలయ్యకును గొప్పిళ్ళో కొలనిదో పరికి గొప్పిళ్ళో యదుకుల స్వామికి గొప్పిళ్ళో కొలనిదో పరికి గొప్పిళ్ళో యదుకుల స్వామికి 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 గొప్పిళ్ళో. సంకీర్తన కార్యక్రమం తరువాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా సమాప్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై
नारायणायेति समर्पयामि अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।